తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు వెంటనే మార్చి ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోర్క సదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ముదిరాజ్ మహాసంఘం నాయకులు ధర్నా జరిగింది. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోర్క సదయ్య మాట్లాడుతూ ముదిరాజులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన అభయహస్తం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి పట్టణ జిల్లా హెడ్‌క్వార్టర్లో మా పెద్దలు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ పిలుపు మేరకు బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే జిల్లా హెడ్‌క్వార్టర్లో మండల కమిటీ, టౌన్ కమిటీ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నందుకు ఈ కార్యక్రమ టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా వైస్ చైర్మన్లు, ఫిషరీస్ అడాక్ కమిటీ చైర్మన్ బుక్షపతి గారికి, రాజమౌళి గారికి, పేరు పేరున ముదిరాజు బంధువులందరికీ, మత్స్యకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఇప్పుడు ఇక్కడి నుంచి అంబేద్కర్ టార్చ్ కాంచెల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా మెమోరాండాన్ని, మాకున్న సమస్యలపైన మెమోరాండం ఇచ్చి తదనంతరం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కు మాకు మా చెర్లపైన ఉన్నటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చెర్లు మత్తడికి వచ్చినాయి, కొన్ని మత్తాలు పడుతున్నాయి, చేప పిల్లలు పోసుకొని ఇప్పటికే క్రాపుకు చేప పిల్లలు పోయడం జరిగింది. వాటిని ఇరిగేషన్ అధికారులు వలలు వీకేయడం, కొద్దిగా ఇబ్బంది పెట్టడం, కేసులు పెడుతున్నారని ముదిరాజు బంధువుల్ని, మత్స్యకారులందరినీ బెదిరించడం జరుగుతుంది. మొన్న జంగేడ్లో పోలీసులు తీసుకుపోయి వీకడం జరిగింది, బెజవాడపల్లిలో వీకడం జరిగింది. అట్లా మహాదేవపూర్లో ఉన్నటువంటి అక్కడ సూసైట్లో అక్కడ వీకడం జరిగింది. మొన్న టేకుమట్ల వీకడం జరిగింది, వెలిశాల వీకడం జరిగింది. ముల్లపల్లి మండల కానీ రేగొండ మండల అన్ని వలడు వీకేయడం జరిగింది. కాబట్టి దాని మీద గౌరవ కలెక్టర్స్ కలవడం కొరకు మేము పోవడం జరుగుతుంది. దాంతో పాటుగానే బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని మేము డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లో భాగంగానే ఈ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మాకు బీసీడీ నుంచి ఏలోకి మార్తాని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు తహసీల్ ఆఫీస్కి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగానే మాకు గత ప్రభుత్వం 1000 కోట్లతోని మాకు బడ్జెట్ని కేటాయించి మా 4 వీలర్స్, 2 వీలర్స్, మా ముదిరాజులు మత్స్యకారులందా వాటిని చేపలు పట్టుకొని అమ్ముకోవడం కొరకు 75% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం సుధా ఈ బడ్జెట్లో పెట్టలేదు. పెట్టాలని సుధా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే 1000 కోట్ల బడ్జెట్ పెట్టాలి. దాంతో పాటుగానే ఇప్పుడున్న ప్రభుత్వం ఈరోజు 31,000 కోట్ల రైతు బంధు, రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ రైతు రుణమాఫీ చేసిందల్లా మా ముదిరాజు బంధువులందరూ చూతా చాలా పేదవాళ్ళు, భూములు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ఏ విధంగా రుణమాఫీ చేస్తున్నారో మాకు చూతా ప్రత్యేకంగా ఒక 1000 కోట్ల బడ్జెట్ను ప్రత్యేకమైన ఏర్పాటు చేసి మా ముదిరాజు సంక్షేమానికి కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తితో పాటుగా డిమాండ్స్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగానే అక్కడక్కడ మత్స్యకారుల పైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఇతర కులాలను ప్రోత్సహించడం జరుగుతుంది కొద్దిమంది. కాబట్టి దయచేసి అట్లాంటివి లేకుండా తప్పకుండా ఒక జీవోను ప్రకటించి అది మత్స్యకారులకే అధికారం ఉండేలాగా ఓ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటుగానే ఇతర కుర్మగోళ్ళకి ఏ విధంగా వాళ్ళకు ఏ కండిషన్ లేకుండా సభ్యత్వాలు ఇచ్చిరో మా వారికి చూతా ఎలాంటి స్కిల్స్ లేకుండా చూతా సభ్యత్వాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.